విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు నామినేషన్ చివరి తేదీ. అయితే ఇప్పటికే వైసీపీ బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే పూర్తిగా ఓటర్ల సంఖ్య 838గా ఉంటే దాంట్లో అత్యధికంగా తమ వైపే ఉన్నారంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయంగానే వారంతా కూడా భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక బిగ్ బ్రేకింగ్ తెలుస్తోంది. టీడీపీ కూటమి పూర్తిగా ఎన్నికల్లో లేకుండా ఉండే రకంగానే అసలు పోటీ చేయొద్దనే ఒక ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. వారు పోటీకి దూరంగా ఉండాలని నిశ్చయించినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ కూడా పోటీ చేయకుండా ఉండాలని చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే కాసేపట్లోనే ఇది అధికారిక ప్రకటన విషయంలో విడుదల కాబోతోంది. ఉత్తరాంధ్ర నేతలతో సీఎం చంద్రబాబు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఒక్క సీటుతో పోతే నష్టమేమీ లేదన్నట్టు టీడీపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళే నామినేషన్ చివరి తేదీ కాగా అభ్యర్థి ప్రకటన ఇప్పటి వరకు లేకపోవడంతో కొంత టీడీపీ నేతలకు కూడా ఆందోళన కలిగించింది. ప్రస్తుతానికైతే టీడీపీ ఇక పోటీ నుంచి లేకుండే విధంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగానే ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఒక్క సీటుతో పోయేదేం లేదు. పెద్ద ఎత్తున ఒకవేళ కనుక ఓడిపోతే ప్రభుత్వానికి అబాస్పాలు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోటీ చేయకుండా ఉండాలనే ఒక నిశ్చయంతో టీడీపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతానికి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు చంద్రబాబు. అధికారికంగా మరి కాసేపట్లోనే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, సో ఎందుకు టీడీపీ పోటీ చేయకూడదనే ఆలోచనకు వచ్చిందన్నట్టుగా మనం భావించాలి? అధికారికంగా ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది ప్రకటన? మనోజ్, మొత్తం మీద అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆల్రెడీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించారు. అయితే టీడీపీ కూటమి అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి పేరును నిన్నటి వరకు కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా కొంత అతని పేరు ప్రస్తావనలో ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం లోపల 4 గంటల లోపల నామినేషన్లు కూడా వేయాల్సిన పరిస్థితి. అయితే కొంత మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎమ్మెల్సీకి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది హైకమాండ్ భావిస్తోంది. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున దాదాపుగా 480 పైచీలకు ఓట్లని ఇప్పుడు టీడీపీ సంపాదించాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్థానిక సంస్థల కోటాలో వైసీపీకి బలమైన ఓట్ బ్యాంకు అక్కడ ఉంది, ఓటర్లు ఉన్నారు. కానీ నిన్న మొన్న జరిగిన కార్పొరేషన్ దాంట్లో అదే వైసీపీకి సంబంధించిన 43 మంది అభ్యర్థులు వైసీపీలోనే నిలబడిపోయారు, కార్పొరేటర్లు. మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు తెలపడంతో అక్కడ 10కి 10 కార్పొరేషన్ హెడ్ సంబంధించిన గెలుపుని టీడీపీ సాధించడం. కానీ అయినప్పటికీ కూడా ఎక్కడో కొంత ఆలోచిస్తుంది టీడీపీ హైకమాండ్. ముఖ్యంగా చంద్రబాబు ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపుగా ఒక 300 మందిని ఒక దగ్గరికి చేర్చగలగాలి. తర్వాత వాళ్ళందరికీ వాళ్ళు అడిగిన వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క ఎమ్మెల్సీ పోయినంత మాత్రాన దానివల్ల పెద్దగా ఇప్పుడు మనం ప్రభుత్వం మొత్తం దాని మీద పనిచేయాల్సిన అవసరం ఏముంది అనేది చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఇదే విషయం మీద కొంత టెలిఫోన్ కాన్ఫరెన్స్ కూడా ఆ జిల్లా నేతలతో జరుగుతోంది. ఇప్పుడు మరో కాసేపట్లో పోటీ చేయాలా వద్దు అనుకుంటే రీజన్ ఏంటి, పోటీ చేయాలనుకుంటే ఎవరు ఇన్ఛార్జీలు ఉంటారు, ఎవరు అక్కడ అభ్యర్థిగా ఒకవేళ పోటీ చేసే పరిస్థితి కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా దిలీప్ చక్రవర్తి రంగంలో ఉంటారు. ఆయన గుంటూరు జిల్లా వాసి, గతంలో అనకాపల్లి ఎంపీగా కూడా పోటీ చేయాలనుకున్నారు. చివరికి అది సీట్ల సర్దుబాటులో మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కృష్ణమోహన్ సంఖ్యాబలం లేని కారణంగానే టీడీపీ వెనుదిరుగుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా అంతే కదా. సంఖ్యాబలం దాదాపుగా 300-400 పైన ఓట్లని టీడీపీ ఇప్పుడు సంపాదించుకోవాలి. అంటే ఓవర్కమ్ కావడానికి 600 ఓట్లలో 200 ఓట్లు వీళ్ళకు ఉన్నాయి, 600 ఓట్లు వైసీపీకి ఉన్నాయి. సో దీంతో దాదాపుగా 300 పైగా అంటే 400 ఓట్లు ఇమీడియట్ గా వాళ్ళందరినీ సేకరించాలి, వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళందరికీ ఓట్లు వేయించాలి. సో ఇంత రిస్క్ పూర్తి అధికారం యంత్రాంగం మొత్తం కూడా వ్యవహారం మీద పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత రిస్క్ అనేది కొంత
టీడీపీ భావిస్తున్నట్టుగానే మీరు అంటున్నది నిజమైనప్పటికీ ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉంది. అయితే ఒకవేళ ఇక్కడ పూర్తిగా పోటీలో లేకుండా వారు నిశ్చయించుకొని పోటీలో లేకుండా నిర్ణయం తీసుకుంటే కనుక అటు సంఖ్యాబలం లేకపోవచ్చు, కానీ ప్రజల్లో పలిచినప్పుడు అవకాశం లేదా? ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రజల్లో కొంత డిఫరెంట్ ఇంటెన్షన్ వెళ్ళే అవకాశం లేదంటారా? అంటే దీంట్లో బేసిక్ గా ఒకటి మనం చూడాల్సి అంటే ఎక్కడైనా మార్జిన్ ఒకవేళ ఒక 50 ఓట్లు తేడా ఉంది, లేదు పోటాపోటీగా ఉన్నప్పుడు నిలబడితే ఓకే, అది డిఫరెంట్ ఇష్యూగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మార్జిన్ చాలా పెద్దదిగా ఉంది, దాదాపుగా 400 ఓట్లు పైన అంటే మెజారిటీ వైసీపీకి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సో దాన్ని తీసుకోవడం ఒక్క నిమిషం దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత రిస్క్ అనేది, అంటే ఈ వ్యవహారం అంత ఈజీ మాషిగా జరిగే వ్యవహారం కూడా కాదు. దాన్ని ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా ఓటర్లందరినీ జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, ఎంపీపీలను, స్థానిక సంస్థల్లో ఉన్న ఓటర్లు ఎవరైతే ఈ 890 మంది ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్లియర్ గా వాళ్ళందరినీ ఒక దగ్గరగా పెట్టాలి, క్యాంపులు ఏర్పాటు చేయాలి. ఈ వ్యవహారంలో సో ఎందుకు ఇంత రిస్క్ అనేది హైకమాండ్ భావిస్తున్నట్టుగా సమాచారం. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఉంచాలా వద్దా అనే నిర్ణయానికి కూడా తీసుకునే పరిస్థితి అయితే మనకి కనపడుతోంది. అంటే హైకమాండ్ కూడా ఎందుకు ఇంత రిస్క్ చేయాలి, రిస్క్ అవసరమా అనేది కూడా ఆలోచిస్తుంది. నిజంగానే ఒకవేళ కానీ ఇది స్టేట్ ఇష్యూగా కానీ ప్రభుత్వం కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఎంతవరకు నిలబడాలి? సో ఇప్పుడే మనకు అందుతోంది బ్రేక్. ఖచ్చితంగా ఇప్పుడే అఫీషియల్ గా కూటమి నుంచి పోటీ చేయడం లేదు. సో ఇక మీదట దిలీప్ చక్రవర్తి పేరు కూడా కూటమి నుంచి అభ్యర్థిగా అనుకున్నారు, కానీ దిలీప్ చక్రవర్తిని కూడా పోటీలోకి దించడం లేదు. కూటమి ఈ దీంట్లో నుంచి వైదొలిగింది ఎన్నికల్లో. సో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం కాబోతున్నారు. ఎప్పుడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు రాబోతుంది? వారికి ఈ రోజుకి చివరి రోజు నామినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడే పార్టీలో అంతర్గతంగా హైకమాండ్ కూడా డెసిషన్ ని తోటి కాన్ఫరెన్స్ లో ఇప్పుడే చెప్పారు. మనకు కూడా ఇప్పుడే సమాచారం కూడా వస్తోంది. కూటమికి సంబంధించి అభ్యర్థి నిర్ణయించడం లేదు కాబట్టి సో ఎమ్మెల్సీగా టీడీపీ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం కాబోతున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది మనోజ్ అదే, ఇంత 400 ఓట్లని ఇంత డిస్క్ చేయాల్సిన అవసరం ఉందా? తగిన బలం లేనప్పుడు, అది కూడా బలం తక్కువ స్థాయిలో కాదు, చాలా హ్యూజ్ మార్జిన్ ఉంది. ఆ మార్జిన్ నేపథ్యంలో ఇంత అవసరం, ఇంత టెన్షన్, దాని మీద పూర్తిగా ఫోకస్ చేసి ఇంతమందిని ఒక దగ్గరికి చేర్చాలి, క్యాంపులు పెట్టాలి, ఇంత అవసరం ఎందుకు అనేది కూటమి భావిస్తున్నట్టుగా స్పష్టమైంది. హైకమాండ్ కూడా క్లియర్ గా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ లో నేతలతో కూడా చెప్పేశారు. సో ఎమ్మెల్సీ తూర్పు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిన్న నామినేషన్ అయితే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం కాబోతున్నారు. ఆయన ఆల్మోస్ట్ ఈ రోజు సాయంత్రం లోపల ఎవరు నామినేషన్ వేయకపోతే మాత్రం ఆయన పేరు డిక్లేర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అఫీషియల్ గా కూడా మరి కాసేపట్లో చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు అయితే చాలా క్లియర్ గా వ్యవహారాన్ని చెప్పేశారు. మనం పోటీ చేయట్లేదు అని చెప్పిన నేపథ్యంలో సో ఇంకా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ దాదాపుగా ఖరారయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్ రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద రెడ్డికా అయితే పూర్తిగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏది ఉప ఎన్నిక జరుగుతుందో అక్కడ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. అయితే టీడీపీకి సంబంధించి ఎవరిని బరిలో నిలిపాలనే ఒక ఆలోచనలో టీడీపీ కూటమి అధికారికంగా వారంతా కూడా చర్చిస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వారంతా కూడా ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. అయితే పూర్తిగా వైదొలిగే ఆలోచన ఉన్నట్టుగా టీడీపీ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా ఓటర్ల సంఖ్య 838 ఓటర్ల సంఖ్య అక్కడ ఉండగా మెజారిటీ వైసీపీ వైపుగానే ఉన్నది. కాబట్టి తమకి అక్కడ చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. చాలా మంది 300 ఓట్లని తమ తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది సాధ్యాసాధ్యాలు లెక్కకూడినటువంటి ప్రభుత్వం టీడీపీ కూటమి పార్టీ మొత్తం మీద వారంతా కూడా వెనుదిరిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మరొక బ్రేకింగ్ కూడా అనేది మనకి టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి
ఉత్తరాంధ్ర పార్టీ నాయకులతో చర్చించారు ఆయన. ఆ ఉత్తరాంధ్ర పార్టీ నాయకులు చర్చించిన తర్వాత ఆయన వైదొలి గారు కూటమి పోటీలో ఉండట్లేదు, అయితే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం ఖాయం కనబడుతోంది, ఖాయమైనట్టే చెప్పాలి. విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి కూటమి వైదొలిగింది, పోటీ చేయొద్దని చెప్పి నిర్ణయించుకుంది. పోటీలో లేకుండా తమకు తాముగానే వారంతా కూడా వైదొలిగారు. ఒకసారి ప్రతినిధి కృష్ణమోహన్ గారికి వెళ్ళాము. కృష్ణమోహన్, మనం అనుకునేది నిజమైంది, కొంత కూటమి వెనుదిరిగింది, పోటీలో ఉండకూడదని నిశ్చయించుకుంది. సో ఈ ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం? ఇప్పటికే వైసీపీ కొంత ఇక్కడ ఈవీఎం ప్రభుత్వం అంటూ అనేక రకాల ఆరోపణలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం పైన, అటు కూటమి ప్రభుత్వం పైన. ఈ నేపథ్యంలో అటు తాజాగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఉప ఎన్నిక ఇది. సో ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వైదొలగడం చూస్తే ఏ రకంగా చూడొచ్చు మనం? సో డెఫినెట్ గా మనం ఇందాక నుంచి ఊహిస్తున్నది అదే, మనం మాట్లాడుకుంటున్నది కూడా అదే అనవచ్చు. ఎందుకంటే ద మార్జిన్ ఇద్దరి మధ్య వైసీపీ కానీ తెలుగుదేశం కూటమికి మధ్య తేడా దాదాపుగా 400 ఓట్లు. ఈ ఓట్లతో ఇందాకనే టెలికాన్ఫరెన్స్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడే టెలికాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు క్లియర్ గా చెప్పేశారు, మనం కూటమి అభ్యర్థి పోటీ చేయట్లేదు, ఈ ఎమ్మెల్సీ ఒక్క ఎమ్మెల్సీ పోయినంత మాత్రాన ఇబ్బంది ఏం లేదు, దానివల్ల మనకి వచ్చే అలా బెనిఫిట్ కూడా ఏమీ పెద్దగా లేదు, కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, వాళ్ళకి బలం ఉంది, బలం ఉన్నప్పుడు పోటీ చేయడంలో తప్పలేదు. అంత హ్యూజ్ మార్జిన్ ని మనం ఇప్పుడు గెలవాలి అనుకుంటే చాలా ఎఫెక్ట్స్ పెట్టాలి దాని మీద, అంత ఎఫెక్ట్స్ పెట్టి ప్రజాధనం కావచ్చు, టైం కావచ్చు, వీటన్నిటిని దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చంద్రబాబు ఫైనల్ చేశారు. అందుకే బొత్స సత్యనారాయణ ఇక ఏకగ్రీవం కాబోతున్నారు. బొత్స సత్యనారాయణ ఈ రోజు సాయంత్రానికి ఏకగ్రీవం అయినట్టుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్సీగా తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టే పరిస్థితి అయితే, శాసన మండలిలోకి అడుగుపెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇది ఉదయం నుంచి మనం మాట్లాడుకుంటుందే, ఇప్పుడే చంద్రబాబు కూడా అఫీషియల్ గా తమ నేతలతో చెప్పారు కాబట్టి ఇక ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారంలో ఎన్నికలు జరగవు. సో ఉన్న దాంట్లో నిన్నే నామినేషన్ వేశారు కాబట్టి బొత్స సత్యనారాయణ సాయంత్రానికల్లా బొత్స సత్యనారాయణ పేరు అఫీషియల్ గా ప్రకటించే, ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. మనోజ్, కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం ఖాయమైనట్టు కనబడుతోంది. ఇక టీడీపీ తరపున ఎవరు కూడా పోటీలో ఉండట్లేదంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారని టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని అందరికి కూడా వెల్లడించారు. సో ఇక టీడీపీ పోటీలో లేదు కాబట్టి వైసీపీ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ పోటీలో ఉన్నప్పటికీ వైసీపీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టీడీపీ వైదొలినట్టు కూడా ఒక చర్చ ప్రారంభమైంది. ఎస్, మా ప్రతినిధి విశాఖ నుంచి వర్మ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ వర్మ, సో టీడీపీ వైదొలిగిపోయింది, పోటీలో లేనిక బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయంగా కనబడింది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ కొనసాగుతుంది? టీడీపీ వైదొలగడానికి ప్రధాన కారణం సంఖ్యాబలం లేకపోవడమేనా, ఇంకేది ఇతరత్ర కారణాలు ఉన్నాయా? మనోజ్, మనం ప్రధానంగా చూసుకుంటే వారం 10 రోజులుగా ఆ కూటమి తరపున అభ్యర్థి బరిలో నిర్వహించడం కదా చాలా ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ జరిగే ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విశాఖ టీడీపీకి చెందిన నాయకులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి తరపున మనం పోటీ చేయవద్దని చెప్తా ఉన్నారు. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, బొత్స సత్యనారాయణ ఆల్రెడీ నామినేషన్ వేశారు. అంటే కూటమి పోటీలో లేనంత మాత్రాన బొత్స సత్యనారాయణ ఏకాగ్రహంగా ఎన్నికయ్యారని మనం చెప్పలేం. ఎందుకంటే ఇండిపెండెంట్లు కూడా కొంతమంది బరిలో నిలిచారు. వీళ్ళందరినీ కూడా బుజ్జగించి 16వ తేదీ లోపులో వీళ్ళందరినీ ఉపసంహరించగలిగితే కనుక బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచినట్టుగా మనం ప్రకటించాల్సి ఉంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఆ కూటమి పార్టీలు ఏవైతే అయినాయో, జనసేన కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం పార్టీల నుంచి బరిలో లేకపోవచ్చు, కానీ ఇతర చిన్న చితకా పార్టీలు అలాగే ఇండిపెండెంట్లు కూడా ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి నామినేషన్ల ప్రక్రియ దాఖలు చేశారు. నిన్నటి వరకు 2 మాత్రమే ఇక్కడ పోటీ చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొంతమంది దాఖలు చేసే అవకాశం ఉంది. కొంతమంది తెలుగు శక్తి అని ఒక యూనియన్ నుంచి వాళ్ళు కూడా నామినేషన్ వేస్తామని ప్రకటిస్తా ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఎంతమంది బరిలో నిలుస్తారని మనకు తెలుస్తుంది. 16వ తేదీ లోపల ఉపసంహరణలో ఉన్నాయి కాబట్టి బరిలో ఎంతమంది నిలుస్తారు మనకు తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ ఒక్కరే కనుక వీళ్ళందరినీ కూడా బుజ్జగించి ఉపసంహరించగలిగితే ఆయన ఏకగ్రహంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. మనోజ్, రైట్ వర్మ. సో మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఖాయంగా కనబడుతోంది.
తమకి సంఖ్యాబలం లేని కారణంగానే టీడీపీ వైదొలినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న టైం మొత్తం కూడా ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం పోతే పోనివ్వండి అన్నట్టు కూడా చంద్రబాబు తమ పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని పార్టీ నేతలకు ఆయన సూచించారు, పార్టీ నేతలతో ఆయన చర్చించారు. ఇక వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయంగానే ఉంది. అయితే సాయంత్రం కల్లా ఇప్పటి వరకు 2 నామినేషన్లు వచ్చాయి. సాయంత్రం కల్లా మరిన్ని వచ్చే అవకాశం ఉంది. 16వ తేదీన విత్డ్రాల్ అవకాశం ఉంది కాబట్టి 16వ తేదీన కనుక ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో వారు కనుక విత్డ్రా చేసుకుంటే బొత్స సత్యనారాయణ డెఫినెట్గా గెలుపు ఖాయమే. ఒకవేళ వారు కనుక విత్డ్రా చేసుకోకపోతే 30వ తారీఖు వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓటింగ్ రోజు వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో దాదాపుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 16వ తేదీన విత్డ్రా చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎమ్మెల్సీలుగా బొత్స సత్యనారాయణ గెలుపు ఖాయంగా కనబడుతోంది. మరి టీడీపీ కూటమి ఈ యొక్క వెనుదిరగడం కోసం అంటే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించకుండా ఈ ఎలక్షన్ నుంచి వారి పోటీ నుంచి తప్పుకోవడం వెనుక ఎటువంటి రాజకీయ చర్చ జరగబోతోంది, ఎటువంటి విధంగా వైసీపీ రియాక్ట్ కాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.